అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు ఇది కథ కాదు. వరించిన బంధం 47వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. అలాగే స్టోరీ ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఏది తీసుకోవాలనుకుంటే అది తీసుకో. ఇప్పటి వరకు నేను నీకోసం ఏది ఖర్చు పెట్టలేదు. సో అసలు కాంప్రమైజ్ అవ్వకుండా నీకు నచ్చింది తీసుకో. బిల్ సంగతి ఆలోచించుకో. అండ్ ఇక్కడ రేట్స్ కూడా చాలా బాగుంటాయంట. మంచి కలెక్షన్స్ది, బెస్ట్ క్వాలిటీ. అందుకే ఈ సెంటర్ పేరు ప్రత్యేకంగా మాల్ అని పెట్టారంట. ఎందుకంటే ఇదంతా మాల్స్కి ప్రతీక. వండర్ఫుల్ కలెక్షన్స్తో అందరి, ముఖ్యంగా మీలాంటి లేడీస్ మనసులో దోచే బెస్ట్ కాస్ట్యూమ్ కలెక్షన్, వన్ ఆఫ్ ది రిచెస్ట్ ప్లేస్ అని అంటాడు కరణ్ తనకు ఒక్కో షాప్ని చూపిస్తూ. షాప్స్ అంటే మరీ పెద్దవిగా లేకుండా చిన్న చిన్నగా, అంటే కుటీరాలు టైప్లో సెంటర్స్లా వేసి వాటిలోనే ఎంతో చక్కగా అమర్చబడి, ఒక దగ్గర హ్యాండ్ బ్యాగ్స్, ఇంకొక దగ్గర స్లిప్పర్, ఇంకో దగ్గర బ్యూటీ ప్రోడక్ట్స్, బ్యాంగిల్స్, ఇలా వాట్ ఎవర్ అన్నీ కూడా ది బెస్ట్ కలెక్షన్స్తో చూస్తుంటే సాక్షి కళ్ళు మెరుస్తాయి. మా ఫ్రెండ్స్ అంటుంటారు ఆడవాళ్ళతో షాపింగ్ అంటే గంటలు గంటలు కాలం గడిచినా మీరు ఒక్కటి కూడా సెలెక్ట్ చేయరని. సో నేను ఇప్పుడైతే నీతో అలాంటి రిస్క్ చేయలేను, కానీ మన ఇద్దరం ఒక టార్గెట్ పెట్టుకుందాం. కరెక్ట్గా 1 అవర్ టైం ఇస్తాను. ఈ 1 అవర్లో నువ్వేమేం షాపింగ్ చేస్తావో నేను చూస్తాను. అండ్ నేను కూడా నాకు కావాల్సిన వాళ్ళకి కొన్ని షాపింగ్ చేస్తానది నువ్వు చూడు. ఇద్దరిలో ఎవరు గెలుస్తామో చూద్దాం. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలో తర్వాత ఆలోచిద్దాం. డీల్ ఓకే అని అడుగుతాడు కిరణ్. యాక్చువల్లీ తన మైండ్లో ఇంకేదో రన్ అవుతుంది. దానికోసమే ఈ టార్గెట్ పెట్టాడన్నమాట. నార్మల్గా షాపింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ చూపించని సాక్షి కూడా వాటన్నిటిని చూసి మెస్మరైజ్ అయిపోయి ముందు వెనుక ఆలోచించకుండా డీల్ ఓకే చేసింది. లెట్ స్టార్ట్ అని కరెక్ట్గా టైం పెట్టుకుని గంట పాటు ఇద్దరు కూడా షాపింగ్ చేయడంలో నిమగ్నం అయిపోతారు. కరెక్ట్గా టైం ఫినిష్ అవ్వడానికి 1 నిమిషం ముందనంగా అక్కడికి వచ్చిన కరణ్, సాక్షి రాకపోయేసరికి ఇప్పుడు నేను చెప్పిన పందెం నువ్వు ఒప్పుకోవాలి బుజ్జి. ఈ రోజు నీతో ఆడుకుంటాను కదా అని మనసులోనే అనుకుంటాడు. నీరసంగా మొహం వేలాడేసి వస్తున్న సాక్షి వైపు చూసి శాడిస్టిక్ స్మైల్తో, వాట్ హ్యాపెన్ డియర్? ఏది నువ్వు చేసిన షాపింగ్ బ్యాగ్స్ నువ్వు వేయలేక ఇంకెవరైనా చేతైనా తెప్పిస్తున్నావా ఏంటి అని అడుగుతాడు వెటకారంగా. అంత వెటకారం వద్దులేండి, నా షాపింగ్ సంగతి తర్వాత కానీ ముందు మీ షాపింగ్ బ్యాగ్స్ చూపించండి అని అంటుంది. నేను నీలా కాదు మేడం, మాట అంటే మాట అని అంటాడు 2 చేతులు నిండుగా ఉన్న బ్యాగ్స్ని చూపిస్తూ. బాబోయ్, అప్పుడే ఇంత షాపింగ్ చేశారని కళ్ళు పెద్దవి చేస్తుంది. షాపింగ్ చేయడానికి మనీ ఉంటే సరిపోతుంది, కానీ టైం అవసరం పడుతుంది. అసలు నువ్వెందుకేం తీసుకోలేదు అని అడుగుతాడు కళ్ళెగరేస్తూ. ఎందుకంటే ముందు వెళ్ళాను, ఒక డ్రెస్ చూశాను, చాలా బాగుంది. కరెక్ట్గా అది ట్రయల్ వేసి తీసేసుకుందాం అనే టైంకి దానికన్నా మంచి డ్రెస్ కనిపించింది. దాంతో ముందు తీసుకున్న డ్రెస్ వదిలేసి దాని దగ్గరికి వెళ్ళాను. సేమ్ అలానే అది తీసుకుందామనే టైంకి ఇంకో డ్రెస్ కనిపించింది. అలా అలా టైం మొత్తం అయిపోయింది. ఫైనల్లీ ఏమీ తీసుకోలేదని అంటుంది పెదవి విరుస్తూ. ఆహా, మీ లేడీస్తో బెనిఫిట్ ఇదే కదా, అందుకే నేను అంత ఛాలెంజ్గా బెట్ వేశాను. కనీసం నువ్వు ఇంకో డ్రెస్ తీసినప్పుడైనా నీకు ఛాలెంజ్ గుర్తు రాలేదా? అందుకే నేను నిన్ను తింగరి అనేది. నీకు అన్ని డ్రెస్సులు నచ్చినప్పుడు నువ్వు అన్నీ తీసుకుంటే ఛాలెంజ్లో గెలిచేదానివి కదా అని నెత్తి మీద కోపంగా ముట్టుతూ అంటాడు. కదా, ఈ ఐడియా నాకు అప్పుడు రానేలేదు. ఏం చేస్తాం, తప్పుతుందా, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత అని నీ దగ్గర ఓడిపోవాల్సి వచ్చింది. సో బెట్లో నేనే గెలిచాను. నేనేం చెప్తే నువ్వు అది చెయ్యాలని అంటాడు. కాసేపటి కరణ్ చేసిన షాపింగ్ బ్యాగ్స్ అన్ని ఒక దగ్గర పెట్టి సాక్షి కోసం స్పెషల్గా తీసుకున్న కవర్ తన ముందు పెడతాడు. ఇప్పుడు నువ్వు ఇది వేసుకొని రెడీ అవ్వాలని చెప్పగానే వారు మాట్లాడకుండా అది తీసుకుని వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. కాసేపటికి బయటకు వచ్చిన సాక్షిని చూడగానే మిస్పరైజ్గా విరజార్జులా విచ్చుకుంటాయి కరణ్ పెదవులు. బ్లాక్ కలర్ సిఫాన్ ప్లెయిన్ శారీ మీద చక్కగా అన్ని రకాల కలర్స్తో చేసిన థ్రెడ్ వర్క్ బ్లౌజ్ ఒక చేతికి, వాచ్ మరో చేతికి, జస్ట్ 2 వైట్ స్టోన్స్ బ్యాంగిల్స్. ఆ శారీకి తగ్గట్టుగా పోనీటైల్ హెయిర్ స్టైల్ వేసి చూడటానికి ఒక అద్భుతంగా కనిపిస్తుంది కరణ్ కళ్ళకి. తను రాగానే తన వైపే చూస్తూ కరణ్ కూడా ఫ్రెష్ అయి రావడానికి వెళ్తాడు. తను కూడా సాక్షికి మ్యాచింగ్లో సేమ్ బ్లాక్లో టీ షర్ట్ కింద ట్రోల్ జీన్స్ వేసుకొని రొమాంటిక్ లుక్లో తను కూడా రెడీ అయి రాగానే ఇద్దరూ కలిసి వాళ్ళ మరొక స్పెషల్ నైట్ కోసం బయలుదేరుతారు. కాసేపటికి వాళ్ళు చేయవలసిన ప్లేస్కి రీచ్ అవుతారు. అది చూడటానికి ఒక సముద్రం లాంటి రూమ్. నార్మల్గా లోపలికి అడుగు పెట్టిన తర్వాత చూసే ఎవరికైనా సముద్రపు లోపలికి ఈత కొట్టడానికి వెళ్ళామా అన్నట్లు కనిపిస్తుంది. ఎంట్రన్స్ దగ్గర ఒక డోర్. ఆ డోర్ తెరుచుకోగానే వాటర్లా కనిపించే సీలింగ్ రూమ్ అంతా అమర్చి ఉంది. వైట్ కలర్ పెయింట్తో అలలు పొంగుతున్నట్లుగా ఆ పెయింట్ ఉండడం వల్ల సరికొత్తగా అందం చేరుతుంది.
నిజంగా నీటిలో తేలుతున్నామా అన్నట్లు ఉండే ఆ పెయింటింగ్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. అసలు ఇలాంటి ప్లేస్కి తీసుకొస్తారని ఏమాత్రం ఊహించే సాక్షి ఆశ్చర్యంగా కరణ్ వైపు చూస్తుంది. ఇది ఎలా సాధ్యం అని అడుగుతుంది కళ్ళు పత్తికాయలా చేసి. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ నావెడేస్ అని చిన్నగా నవ్వుతూ తన చేతిని పట్టుకొని డోర్కి లాక్ చేసి లోపలికి తీసుకుని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెడతాడు. వాళ్ళు కూర్చున్న మరుక్షణం తన ఒంటి మీద పడిన చినుకులకి ఆశ్చర్యంగా తలెత్తి చూస్తుంది. ఎటువైపు పడ్డాయా అని తనకి. కానీ తనకి ఎంతో టైం పట్టలేదు ఆ వాటర్ ఎలా వస్తున్నాయో అర్థం కావడానికి. చెప్పావు కదా నీరు నిప్పు బ్యాలెన్స్ ఉందని. సో టుడే అవర్ నైట్ ఇన్ వాటర్ అని అంటూ చిలిపిగా నవ్విన కరణ్ మాటలకి వాటర్ బెడ్లో ప్రోగ్రామ్ అరేంజ్ చేశారా మీరు అని నవ్వుతూ అంటుంది. కానీ తెల్లవారేసరికి కోల్డ్ వస్తుందేమో అని అడిగిన సాక్షి మాటలకు చిరుకోపంగా చూస్తూ అందుకే నేను అనేది బాడీ పెరిగిన మైండ్ పెరగలేదని. మన ఒంట్లో హీట్ ఉన్నప్పుడు కోల్డ్ ఎందుకు చేస్తుంది? వాటర్ బెడ్ మీద మనం ఉన్నామంటే మన ఇద్దరిలో వేడి ఉంటుంది. అయినా ఇప్పుడు నువ్వు క్వశ్చన్స్ వేయడం కాదు డియర్, నేను చెప్పే ప్రతి పని చేయాలని చిలిపిగా చూస్తూ అంటాడు. ఇంకేం పనులు అని అనుమానంగా చూస్తూ అడుగుతుంది. భార్యాభర్తలకు చాలా పనులే ఉంటాయి, మనం చేయాలి కానీ ఎదుటి వాళ్ళతో చేయించుకోవాలి. కానీ మరి నువ్వు రెడీ అయినా నేను చెప్పినవన్నీ చేయడానికి అని అడుగుతాడు కరణ్. ఓకే కానీ మరీ చేయలేని పనులు మాత్రం చెప్పకండి ప్లీజ్ అని అడుగుతుంది ప్లీజింగ్గా కళ్ళు చిన్నవి చేసి. నో యార్, నువ్వు చేయగలిగేవే చెప్తాను, నువ్వు మాత్రమే చేయగలిగేవి ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ నేను చెప్పినవన్నీ చేయాలి, ఎందుకంటే ఈ రోజుతో మన హనీమూన్ నైట్ కంప్లీట్ అవుతుంది. రేపు మనం వెళ్ళిపోవాలి. రేపు మనం వెళ్ళగానే ఏం చేయాలనేది రేపు ఉదయం చెప్తాను అని అంటున్న కరణ్ మాటలకి ఓ హలో హలో, రేపు ఎందుకు మీరు చెప్పించేస్తాను, జస్ట్ మీరు చేసిన బెట్ ప్రకారం ఈరోజు మాత్రమే నేను మీ మాట వింటానని అంటుంది చిట్క వేసి. మరి ఆహా అలాగా, ఓకే అయితే నీ సరదా నేనెందుకు కాదంటాను. రేపటి పని కూడా ఇప్పుడే చెప్తాను, అది గుర్తుపెట్టుకొని చేసేయని వెటకారంగా అంటూ ఇప్పుడు నువ్వు చాలా ఫాస్ట్గా రెడీ అయి రావాలి, 5 నిమిషాల్లో నా కళ్ళ ముందు ఉండాలి అని కరణ్ అంటుంటే నా దగ్గర అలాంటి డ్రెస్సెస్ లేవు, మీరు చెప్పించేయాలంటే అలాంటి కాస్ట్యూమ్స్ ఉంటేనే సిగ్గు అవుతుందని అంటుంది తప్పించుకోవడానికి ట్రై చేస్తూ. అవునా అని తన వెనుక నుంచి ఒక కవర్ తీసి సాక్షి మీదకి విసురుతాడు చాలా యాటిట్యూడ్గా. ఏంటిది అని అనుమానంగా తీసి చూసిన సాక్షి కళ్ళు ఆశ్చర్యంగా పెద్దవి అవుతాయి. జస్ట్ లోపలిది ఉంటుంది. కింద 2 అంగుళాలు ఉండే బాటం తప్ప మరేదీ లేకుండా ఉన్న బికినీ డ్రెస్‌ని చూడగానే కపల నోరు తెరుచుకొని చూస్తుంది. ఏంటి ఇప్పుడు ఇది నేను వేసుకొని రావాలా? ఛీ! ఎలా వేసుకుంటారు అందరూ? నేను మాత్రం వేసుకోలేనంటుంది దాన్ని బెడ్ మీదకి పెడుతూ. ఏయ్! వాటర్ బెడ్, అది మళ్ళీ తడిచిపోతుంది. అప్పుడు నీకే కష్టం వేసుకోవడానికి అని తన చేతికి అందిస్తూ చిరుకోపంగా అంటాడు కరణ్. తడిస్తే తడవనివ్వండి. ఇప్పుడైతే నేను వేసుకోను కదా అని సాక్షి అంటుంటే హలో మేడం, నేనేం చెప్తే మీరు అది చెయ్యాలి, బెడ్ మర్చిపోయారా? మాట అంటే మాటే, అస్సలు తప్పకూడదని అంటున్న కరణ్ మాటలకు ఈయనేంటిలా బుక్ చేశారని మనసులోనే అనుకుంటుంది. తప్పదా? ఊహు అని తల అడ్డంగా ఊపేసరికి ఏం చేయలేక అది తీసుకొని లోపలికి వెళ్తుంది. సాక్షి యూ కెన్ డూ ఇట్, కమాన్ యార్, ఎందుకు ఇంతగా ఇస్టేట్గా ఫీల్ అవుతున్నావు? నీ భర్తే కదా నిన్ను చూడాలనుకుంటున్నారు, అన్ని విధాలుగా నిన్ను చూసి ఇలా చూడడంలో తప్పు లేదు కదా. కమాన్ ఫ్రీగా ఉండటానికి ట్రై చేయి. తన మనసుని నెమ్మదించుకుంటూ రెడీ అయి గట్టిగా ఊపిరి పీల్చుకొని బయటికి వస్తుంది. డోర్ వైపే చూస్తున్న కరణ్ కళ్ళు ఆశ్చర్యపోతాయి తనను చూడగానే. అతను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఇంకా సెక్సీగా కనిపిస్తుంటే అలా రెప్ప వేయకుండా చూస్తూ ఉండిపోతాడు. తన వైపే గుచ్చి చూస్తూ కళ్ళతోనే స్కాన్ చేస్తున్న కరణ్ చూపులని బలవంతంగా తప్పించుకొని క్యాట్ వాక్ చేస్తున్నట్లుగా చేసొస్తుంది అతను ముందుకి. అబ్బా చంపేశావి తల్లి అని గుండెల మీద చేయి వేసుకొని తన వైపే చూస్తూ తన ముందుకు వచ్చిన సాక్షి నడుము పట్టుకుని దగ్గరికి లాక్కుంటాడు. తన చెవిలో ఏదో చెప్పగానే అందంగా సిగ్గుపడుతుంది. ఛీ, అయినా మరి మీ థింకింగ్ ఏంటి ఇలా ఉంది అని చిరుకోపంగా తన కళ్ళల్లోకి చూడలేక అడుగుతుంది. భార్యల దగ్గర ఎవరైనా ఇలాగే థింక్ చేయాలి అమ్మా, లేకపోతే అంటి ముట్టినట్టు దూరంగా ఉంటే కాపురాలు ఎలా చేస్తారు? దేవుడు సృష్టించిన సృష్టికార్యం ఎలా జరుగుతుంది? అది జరగాలంటే అందరి దగ్గర ఇలా ఉండకూడదు, కానీ భార్య దగ్గర మాత్రం హద్దులు లేకుండా ఉండాలి. అలాగే భార్య కూడా ఎప్పుడు భర్త దగ్గర సిగ్గుపడకుండా ఉండాలి. అప్పుడే ఆ కార్యం మరింత అందంగా రసవత్తరంగా ఉంటుంది అని అంటూ ఏ ఆచ్ఛాదన లేని తన షోల్డర్స్ మీద ఆర్మ్స్ మీద చిరుముద్దులు అద్దుతాడు. అప్పటికే నిజంగా తన చూపులతో తన ఒంట్లోకి హీట్ జనరేట్ అయిపోవడంతో కరణ్ చుట్టూ ఉన్న చేతులు బిగుసుకుంటాయి. ఇదే కాదు మేడం, ఈ రోజు నేను చెప్పింది ఇంకోటి కూడా చేయాలి అని అనగానే ఇంకేం చేయిస్తారు అని అంటుంది ఒక అడుగు వెనక్కి వేసి.
3 డేస్ నుంచి చూస్తున్నాను. కరెక్ట్‌గా మనం రొమాన్స్ చేసిన టైంకి నువ్వు కళ్ళు మూసుకుంటున్నావేంటి? నేను నిన్ను అన్ని విధాలుగా అన్ని పార్ట్స్‌లో కూడా చూసేసానని ఎగాదిగా చూస్తూ అంటూ, మరి నువ్వు నన్ను చూడలేదు. చూసే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఆ టైంలో కళ్ళు మూసుకొని ఉండిపోతున్నావని అంటాడు. అంటే అది కూడా మీరు అబ్జర్వ్ చేస్తారా? అయినా ఆ టైంలో అలా ఉంటుందని దాన్ని కూడా అలా అడిగితే ఎలా చెప్తాం? ఎలా ఉన్నా సరే కనీసం ఒక్కసారైనా చూడాలి కదా! ఆ ఫీల్‌ని కూడా నేను ఎంజాయ్ చేయాలి కదా! సో, ఈరోజు నువ్వు అస్సలు కలవకు అని అంటూ ఎదురుగా సెక్సీగా హాట్‌గా ఉన్న భార్యని పెట్టుకొని అస్సలు వెయిట్ చేయలేక బెడ్ మీదకు చేరుస్తాడు. న్యూడ్‌గా ఉన్న థైస్‌ని సున్నితంగా స్ఫురిస్తూ, తనలో తమకాన్ని పెంచుతూ ఎక్కడ కూడా లేదనుకోకుండా తను ప్రతి అణువుని తాకుతూ ముద్దులతో దిష్టి చుక్కలు పెడతాడు. అలా ఇద్దరు కూడా ముందు ముద్దులతో వారి ప్రయాణాన్ని మొదలుపెట్టి, అలా హద్దులు దాటి వారి ఒంటి మీద ఉన్న చిన్న చిన్న వలువల్ని కూడా దూరం చేశారు. అతడు చేస్తున్న మాయకి తనకు తెలియకుండానే రెప్పలు మూత పడుతున్న కరణ్ మాట కోసం బలవంతంగా తెరిచే ప్రయత్నం చేస్తుంది కానీ అలా చూడలేక తను ఎంత అవస్థపడిందో తనకే తెలుసు. ఎందుకంత సిగ్గుపడుతున్నావు? ఇప్పటి వరకు పడిన చాలులే. ఇక ముందు కూడా ఇలాగే ఉంటే నువ్వు నాతో ఇంకెప్పుడు ఫ్రీగా ఉంటావు? ఫస్ట్ డే అంటే ఓకే కానీ, సెకండ్ డే నుంచి నార్మల్‌గా ఉండాలి గదా! నా దగ్గర కూడా నువ్వు ఇలా ఉంటే ఎలా? అని చిరుకోపంగా అంటూనే తన పని తను చేసుకుపోతాడు. అతని కోరిక ప్రకారం కాసేపు అతని రైడింగ్ చేసి, కాసేపు తన ప్రియ భార్యామణిని తన మీదకి పూర్తిగా ఎక్కించుకొని, తన సిగ్గునంతా బలవంతంగా పక్కన పెట్టించి, తనతో కూడా ఆ అనుభూతిని మనసారా ఆస్వాదిస్తాడు. ముందు అతని ముందు అలా ఉండడానికి అతను చేస్తున్న పనులన్నీ చేయడానికి చాలా అంటే చాలా ఎంబారసింగ్‌గా ఫీల్ అయిన సాక్షి తన భర్త దగ్గరే కదా అని తనకు తాను సర్ది చెప్పుకొని, అతడు చెప్తున్నట్లుగా వింటూ అతనికి అనుకూలంగా మారుతూ భార్యాభర్తల సంసారంలోని అనుభూతిని మనసారా ఆస్వాదిస్తుంది. భార్యాభర్తలకు ఏ విషయంలోనూ కూడా హద్దులంటూ ఉండవు. కరణ్ ఈ విధంగా నిరూపించేసరికి సరికొత్త విషయాన్ని తెలుసుకొని కొత్త అంశాలను వారి సృష్టి కార్యంలో అర్థం చేసుకుని అతడు చేస్తున్న మాయకు లొంగిపోతుంది సాక్షి. అలా కరణ్, సాక్షిలు మరో 3 రోజులు సిమ్లాలో గడిపి తిరిగి ఫ్లైట్‌లో వైజాగ్ బయలుదేరుతారు. ఇటు అర్జున్, ప్రణవిలు కూడా వాళ్ళ ఇంట్లో 3 రాత్రులు జరుపుకొని సాంప్రదాయ ప్రకారంగా అత్తారింట్లో కూడా 3 రాత్రులు పూర్తి చేయాలని ఇరుగు పొరుగు వారు అనడంతో అక్కడికి వెళ్లి అక్కడ కూడా వారి స్టైల్‌లో వారి మధురమైన రాత్రులు జరుపుకొని జీవిత ఖాతాలో చేర్చుకుంటారు. ఏంటి మేడం అప్పుడే అంత నీరసంగా అయిపోయావు? పక్కనే ఉన్న సాక్షి భుజం చుట్టూ చెయ్యి వేసి అడుగుతాడు కరణ్. చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నారో అబ్బాయి గారు అని చిరుకోపంగా మూతి తిప్పుతూ అంటుంది. ఏంటి అప్పుడే ఇలా అయిపోతే జీవితాంతం నన్ను ఎలా తట్టుకుంటావు? అయినా ఇంకా స్టార్టింగ్ అని చెప్పి సాఫ్ట్‌గా డీల్ చేస్తున్నావు. ముందు ముందు ఇలా ఉండదు. ఇప్పటి వరకు నాలో సాఫ్ట్ యాంగిల్‌ని చూసావు కదా! ఇక ముందు వైల్డ్ యాంగిల్ కూడా రుచి చూపిస్తాను. తట్టుకోవడానికి రెడీగా ఉండు బేబీ. అందుకే కొంచెం ఎక్కువగా తిని స్ట్రాంగ్‌గా తయారవ్వాలి. నన్ను తట్టుకోవాలంటే నీకిప్పుడు ఉన్న ఎనర్జీ సరిపోదు అర్థమైందా? అని చిన్నగా తన చెవి దగ్గర గుసగుసగా అంటాడు. అబ్బబ్బా! ఎప్పుడు చూడు ఇవే మాటలు మాట్లాడతారా? ఇంకేదైనా మాట్లాడొచ్చు కదా! సరదాగా అని అంటుంది. ఇది మరీ బావుంది. హనీమూన్‌కొచ్చే ఇలాంటివి మాట్లాడతారేంటి? అని నవ్వుతూ అంటూ, సరేలే మాట్లాడొద్దంటున్నావు కదా! కాసేపు పడుకో. నీ కళ్ళు చాలా ఎర్రగా, లోతుగా అయిపోయి ఉన్నాయి. ఇప్పుడు మాత్రమే నీకు రెస్ట్ తీసుకోవడానికి స్పేస్ దొరుకుతుంది. మళ్ళీ మన ఇంటికి వెళ్ళిన తర్వాత మన బెడ్‌రూమ్‌లో ఫస్ట్ నైట్ జరుపుకోవాలి కదా! అని అల్లరిగా అంటాడు. కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వెంటనే అనుకోని ఆపద ఒకటి వచ్చి పడుతుందని పర్సనల్ స్పేస్ ఏంటి? అసలు మనశ్శాంతి కూడా కరువయ్యే సమయం ఆసన్నమవుతుందని ఆ క్షణం వాళ్ళు ఊహించలేకపోయారు. ఏంటి? ఏమంటున్నాడు నీ సుపుత్రుడు ప్రేమించిన అమ్మాయి అతి త్వరలో భార్య కాబోతోందని సంతోషం పట్టలేక భూమి మీద నిలబడలేకపోతున్నట్టుగా ఉన్నాడు. పెళ్లి మాటలు జరిగిన దగ్గర నుంచి ఎక్కడా కనిపించడం లేదు అసలు అని నైట్ డిన్నర్ చేస్తూ అడుగుతారు అక్షయ్ వాళ్ళ నాన్నగారు. చాలా సంతోషంగా ఉన్నాడండి వాడు. చాలా ఇష్టపడ్డాడు ఆ అమ్మాయిని. మొన్న ఏం జరిగిందో తెలుసా? తనని తీసుకుని బయటికి వెళ్ళాలని ఎంతో ఆశగా వెళ్తే ఆ అమ్మాయి రాను కుదరదు బయటకు అని అందట. కాసేపటికి నిరాశగా ఇంటికొచ్చిన కొడుకు వైపు చూసేసరికి నాకే జాలిగా అనిపించింది కానీ వాడు మాత్రం ఏమన్నాడో తెలుసా? తనకి మాత్రం కష్టంగానే కదమ్మా ఉంటుంది. ముందు ముందు తనే సర్దుకుంటుందిలే. ఇప్పుడు తన దృష్టిలో నేనొక పరాయి వ్యక్తిని. అంతకన్నా ముందు ఇష్టం లేకుండా తన జీవితంలోకి అడుగు పెడుతున్న జీవిత భాగస్వామి. తనకి కొంచెం బాధగా ఉన్నా సరే, నాతో అయితే ఫ్రీగా మూవ్ అవ్వలేదు. వచ్చి నన్ను ఇబ్బంది పెట్టే కన్నా రాకుండా ఉండడమే బెటర్ అని అనుకుంటూ ఉంటుంది. నేనేం ఫీల్ అవ్వడం లేదులే. ఇలాంటి చిన్న చిన్న వాటి గురించి పట్టించుకొని మూడ్ పాడు చేసుకునేంత టైం నాకు లేదు అని నాకే నచ్చచెప్పాడు. ఎంత పెద్దవాడైపోయాడో. నిన్న మొన్నటి వరకు అల్లరి చేస్తూ, అల్లరి పనులు చేస్తూ మీ దగ్గర తిట్లు తినేవాడు కానీ, ఈరోజు ఒక అమ్మాయి మనసుని ఎంత లోతుగా అర్థం చేసుకోగలుగుతున్నాడు. వాడు ప్రేమించాడని మనకు తెలుసు. తెలిసిన వెంటనే ఆ అమ్మాయి ఎలా ఉంటుందో ఏంటో అని
కొంచెం భయపడ్డాం కానీ తనని చూడగానే పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి. చక్కగా కుందనపు బొమ్మల అందం, అణకువ, సుగుణాల సుందరిలా ఉంది నా కోడలు కాబట్టి సాటిస్ఫై అయ్యాను. కానీ నా కొడుకు మాత్రం ఇంత మెచ్యూర్డ్‌గా ఆలోచించగలుగుతున్నాడని మొన్నే తెలిసింది. పెళ్లి జరిగిన తర్వాత వాడిలో ఇంకా ఎక్కువ మార్పు వస్తుందని, ఇప్పుడు కొంచెం కొంచెం ఉన్న చిన్నపిల్లల అల్లరి పోతుందని నాకు ఇప్పుడే అర్థమైంది అని అంటారు అక్షయ్ వాళ్ళ నాన్నగారు. అలా అయితే మంచిదే కదా! కానీ వాటి అన్నిటికన్నా ముందు వీడికి చాలా ఓర్పుండాలి. చిన్న పిల్లల అల్లరి చేస్తాడు అని నువ్వే అంటున్నావు. అలాగే చిన్న పిల్లాడిలా తొందరగా అలక కూడా వచ్చేస్తుంది వాడికి. మరి అలక చీటికి మాటికి తన మీద చూపిస్తే వాళ్ళ రిలేషన్ మరోలా వెళ్తుంది. అలా కాకుండా ఇంట్లో ఉంటున్నావు కాబట్టి నువ్వే చూసుకోవాలి జాగ్రత్తగా. తన గురించి అన్నీ తెలిసి మనం పెళ్లి చేస్తున్నాం. వాడు అన్నిటికీ సిద్ధపడి చేసుకుంటున్నాడు కాబట్టి ఆ అమ్మాయిలో ఉన్న నెగెటివ్ పాయింట్స్ అన్నీ యాక్సెప్ట్ చేయాలి. అంతేకాదు తనని బాధపడకుండా కూడా చూసుకోవాలి అని అంటుంది. సరేనండి. అలాగే చూసుకుంటాను కానీ అంత అవసరం ఏమీ ఉండదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ అబ్బాయి ఇక్కడి వరకు తీసుకొచ్చాడు. మనం ఇప్పటి వరకు చూసింది ఒకటైతే ఇక ముందు చూడబోయేది మాత్రం ఒకటి అని నా మనసుకు అనిపిస్తోంది. దీనికి కారణం తన మీద ఉండే ప్రేమ కావచ్చు. ఖచ్చితంగా వాడు మారటమే కాకుండా తను కూడా వాడి ప్రాణమైన భార్యగా మార్చుకుంటాడని తన నమ్మకం నాకుంది అని చాలా కాన్ఫిడెంట్‌గా అంటారు. అలా జరిగితే ఎంతకన్నానా చూద్దాం అని అంటూ అప్పటికి తినడం అయిపోవడంతో రూమ్‌కి వెళ్ళిపోతారు. మరి వీళ్ళు అనుకుంటున్నట్టుగా అక్షయ్ ఎవికని మార్చగలడా? లేకపోతే అతనికి ఉన్న కోపం కారణంగా వీళ్ళ బంధం మరోలా వెళ్ళబోతుందో ముందు ముందు కథలో తెలుసుకుందాం. ఎయిర్‌పోర్ట్‌కి వాళ్ళ డ్యాడీ వస్తాడని అనుకున్న కరణ్ ఆలోచనకు రివర్స్‌గా ఆనంద్ గారు ఎక్కడ ఎయిర్‌పోర్ట్‌లో కనిపించకపోవడంతో ఫోన్ చేస్తాడు. ఫోన్ నాట్ రీచబుల్ అని రావడంతో సరేలే ఆయనేదో పనిలో ఉండి మర్చిపోయారేమో, లేకపోతే ఖచ్చితంగా వచ్చేవారే అని అనుకుని తన ఫ్రెండ్‌కి ఫోన్ చేసి వాళ్ళని పిక్ చేసుకోవడానికి రమ్మంటాడు. అదేంటి డ్యాడీ ఫోన్ ఎప్పుడు ఆన్‌లోనే కదా ఉంటుంది. మరిప్పుడు ఎందుకు నాట్ రీచబుల్ అని వస్తుందని ఆలోచిస్తూనే ఇంటికి చేరుకుంటారు. గుమ్మంలో అడుగు పెట్టిన వాళ్ళకి ఎదురుగా సోఫాలో కూర్చొని ఏడుస్తూ ఉన్న తులసి గారు కనిపించేసరికి కంగారుగా ముందుకు వెళ్ళి ఏమైంది అని చెరొక వైపు చేరిపోతారు. అప్పటికే కరణ్‌కి ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ అనిపిస్తోంది. ఎవరికైనా ఏదైనా అయ్యిందా అనే థాట్ మైండ్‌లో అప్పటికే వచ్చినా కానీ తనని తాను నెమ్మదించుకుంటూ ఇంటికి వచ్చిన అతని వాళ్ళ అమ్మగారు ఏడుస్తూ కనిపిస్తుంటే ఆనంద్ గారికి ఏదైనా అయ్యిందేమో అని భయం మొదలైంది. ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? డ్యాడీకి ఏమైంది? డ్యాడీ ఎక్కడున్నారు? ఫోన్ నాట్ రీచబుల్ వస్తోంది అని వరుసపెట్టి ప్రశ్నలు అడుగుతాడు కంగారుగా. కానీ వేడికి సమాధానం చెప్పే పరిస్థితిలో ఆవిడ లేదు. ఎంత ఆపుదాం అనుకున్నా దుఃఖం పొంగొస్తుంటే సాక్షిని బలవంతంగా పట్టుకొని గట్ సాక్షిని పట్టుకొని గట్టిగా ఏడుస్తుంది. ఏమైంది అత్తయ్య? ఎందుకిలా ఏడుస్తున్నారు? చెప్తేనే కదా మాకు తెలిసేది అని అంటుంది సాక్షి. తనకి కూడా గుండెల్లో ఏదో గుబులు చేరుతుంటే వణుకుతున్న గొంతు. ఆద్య, మనం ఆద్య అని ఆ మాట ఆపేస్తుంది అంతకు మించి చెప్పలేక. ఆద్యకి ఏమైంది అత్తయ్య? సాక్షి చెల్లికి ఏమైందమ్మా? ఎక్కడుందని కరణ్ ఇద్దరు కంగారుగా ఆడపడుచుని గురించి అడుగుతారు చుట్టూ చూస్తూ. మన ఆద్య నిన్నటి నుంచి కనిపించడం లేదురా అని తలపట్టుకొని ఏడుస్తూ ఏమంటున్నావు? ఆవిడ అంటున్న మాటల్ని ఒక్కసారిగా విని స్టన్ అయిపోతారు. ఏంటమ్మా ఆద్య కనిపించట్లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఎప్పటి నుంచి కనిపించలేదు అని అడుగుతాడు కరణ్. నిన్న ఈవినింగ్ ఎవరో ఫ్రెండ్ని కలుస్తానని చెప్పి వెళ్ళిందిరా. మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తే ఒక అరగంటలో వచ్చేస్తున్నాను అని చెప్పింది కానీ ఇంతకీ రాకపోయేసరికి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేశాను. ఫోన్ నాట్ రీచబుల్. వెంటనే మీ నాన్నగారికి విషయం చెప్పాను. నిన్నటి నుంచి కూడా మీ నాన్నగారు వెతుకుతూనే ఉన్నారు. తన ఫ్రెండ్స్ ఇంటికి కానీ వెళ్ళిందేమోనని అందరికీ కాల్ చేశారు కానీ ఎవరూ తెలియదంటున్నారు. జస్ట్ ఇప్పుడే ఆయన ఇంకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకపోయేసరికి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని వెళ్ళారు అని అన్నారు తులసి గారు. ఏంటి పోలీస్ కంప్లైంటా? ఎందుకమ్మా? ఒకసారి కిరణ్‌కి ఫోన్ చేసి కనుక్కో. వాడిలా చెప్పి ఉంటే వాడే చూసుకుంటాడు కదా! నేను మాట్లాడతానుండు నాన్నతో అని చెప్పి ఫోన్ తీసుకొని వాళ్ళ నాన్నకి మళ్ళీ కాల్ చేస్తాడు. కానీ కనెక్ట్ అవ్వకపోయేసరికి అసహనంగా ఫీల్ అవుతూ వెంటనే సాక్షి వాళ్ళ అమ్మను అప్పగించి కార్ కీస్ తీసుకొని స్టార్ట్ అవుతాడు ఎక్కడికో మరి. వైజాగ్ ఎన్‌హెచ్ హైవే రోడ్. రోడ్ నెంబర్ హైవే మీద ఒక కార్ అతివేగంగా దూసుకెళ్తోంది. దూరం నుంచి ఎవరికైనా అది నడుపుతున్న విధానం చూస్తుంటే వాళ్ళకి ఎంత పొగరు అని అనుకుంటారు. అడ్డదిడ్డంగా ఎటు వెళ్తుందో కూడా తెలియనంత స్పీడ్‌లో
ఆ కార్ రయ్యమంటూ పరిగెడుతుంది. 180 స్పీడ్లో వెళ్ళిన కార్కి వేగంగా 20 నిమిషాల్లో వల్ల జర్నీ కూడా 5 నిమిషాలకు చేరుతారు. అంత దగ్గర ఫాస్ట్గా వెళ్తున్న కార్ సడన్గా ఫుట్పాత్స్కి టచ్ అయ్యి పల్టీ కొట్టడం మొదలుపెట్టింది. దగ్గరలో ఎవరూ లేకపోయేసరికి ఆ దృశ్యాన్ని ఎవరూ అబ్జర్వ్ కూడా చేయలేదు. ఎందుకంటే ఆ సి ఆ NH5 చుట్టూ ఊర్లు ఉండే ఏరియా కాదు. వెహికల్స్ చాలా ఫాస్ట్‌గా పోతున్నాయి. కానీ దీన్ని పట్టించుకునే వాళ్ళే లేరు. కారులో ఉన్న వ్యక్తికి సీట్ బెల్ట్ ఉంది. కాబట్టి కారులో నుంచి బయట పడిపోకుండా స్ట్రక్ అయిపోయి ఉండిపోయారు. కానీ అతడి ఒంటి నిండా గాయాలు. ప్లీజ్ ఎవరైనా హెల్ప్ చేయండి. ఎవరైనా ఉన్నారా? అని చిన్నగా అరుస్తూనే నెమ్మదిగా అప్పటికే పగిలిన గ్లాస్ మిర్రర్‌లోంచి తన చేతులు బయటికి చాపుతారు. అయినా ఎవరూ ఇక ఆపకపోయేసరికి ఇక ఒంట్లో ఉన్న ఓపిక నశించిపోతుంటే నెమ్మదిగా కళ్ళు మూత కళ్ళు మూతలు పడుతూ ఉన్న ఆ కళ్ళ ముందు కదలాడుతున్న కొన్ని దృశ్యాలు కనిపించేసరికి బలవంతంగా తెరిచే ప్రయత్నం చేశారు. కానీ అతని పరిస్థితి అందుకు సహకరించడం లేదు. డాడీ ప్లీజ్ సేవ్ మీ డాడీ అని అతని చెవిలో ఆర్మరుగుతూ ఉంటే అతని కళ్ళ ముందు ఒక రూపం కనిపిస్తూ ఉంటే లేవాలని ప్రయత్నం గుండెల నిండా నింపుకొని ఎంత లాగబట్టాలని లెగుద్దామని చూసినా ట్రై చేసిన అవ్వకపోయేసరికి అప్పటికే తల మొత్తం కూడా భారంగా మారిపోవడంతో అతనికి తెలియకుండానే స్పృహ కోల్పోతాడు. కథ ఇంకా ఉంది. కథ నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.